ఇతన్ని కొట్టి లాభం లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఇతను సమాధానం చెప్పడు. అంత బలమైన స్నేహం ఇతనికి అజయ్ని హత్య చేసిన ఆ వ్యక్తికి మధ్య ఉన్నాయి. ఏమంటావు ఇడికులా? సార్ ఏంటి ఇడికులా? కరెక్టే కదా, మీ ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది కదా. సార్ మీరేమంటున్నారు సార్? నాకు ఇతను వద్దు, నేను కాదు, ఇతనికి నాకు ఏ సంబంధం లేదు అని అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే ఆధారాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. సగం బ్లేడ్ ద్వారా, ఒక టిష్యూ పేపర్ ద్వారా ఈ కేసు ముందుకు నడిచింది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్, అంతేకాకుండా ఒళ్ళంతా ఐక్యూ ఉన్న ఒక వ్యక్తి. వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఆ బ్లేడ్ అక్కడ పెట్టడానికి, ఫింగర్ ప్రింట్స్ లేకుండా టిష్యూ పేపర్ ఉపయోగించడానికి బ్రిలియంట్ ఐడియాస్ వాళ్లకుండవు. అన్ఫార్చునేట్లీ ఈ కేటగిరీలో ఉన్న అందరూ కూడా ఈ రోజు ఈ బ్యాంకులో ఉన్నారు. ఒక నేరస్తుని కనిపెట్టడం కోసం ఒక చిన్న ట్విస్ట్ పెట్టి ఎవరినైనా అనుమానించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, 6 అడుగుల 1 అంగుళం పొడవున్న అజయ్ని చంపాలంటే, మెడ నరాన్ని సరిగ్గా కట్ చేయాలి అంటే అతనంత హైట్ గాని, అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ హైట్ గాని ఉన్న వ్యక్తి మాత్రమే సాధించగలడు. మిస్టర్ ఇడికులా, హత్య చేయబడిన అజయ్ని చూసి ఆశ్చర్యపోయిన సమయంలో ఎవ్వరికంటా పడకుండా నైస్గా హాల్లోకి వచ్చావే, అప్పుడు నేను నిన్ను చూశాను. జనరేటర్ రూమ్కి వెళ్ళి పవర్ని ఎవరు ఆఫ్ చేసి ఉంటారన్నది అప్పుడు నాకు తెలిసింది. ఆ క్షణమే నీకు ఈ హత్యకి సంబంధం ఉందని అర్థమైంది. కానీ ఇతని మీద నాకు సందేహం ఉందని తెలిస్తే అసలైన హంతకుడు తప్పించుకుంటాడు. కాబట్టి ఏమీ తెలియనట్టుగా నేను ఊరుకున్నాను. ఆ డెడ్ బాడీ పక్కనే ఉన్న సగం బ్లేడ్ సహాయంతో ఈ హత్య చేయడం సాధ్యం కాదని నేను తెలుసుకున్నాను. కారణం, అంత డీప్ అయిన ఇన్సిషన్. దాన్ని తెంచడానికి కేవలం ఒక బ్లేడ్ మాత్రం సరిపోదు. నా సందేహాన్ని ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అలెక్స్ కూడా దృఢపరిచారు. శ్రవణ్, నా 24 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, ఇంత డీప్గా ఉన్న ఇన్సెషన్ ఈ బ్లేడ్తో చేయటానికి సాధ్యం కాదు. ఆ ఇన్సిషన్ అంత డీప్ గా ఉండాలంటే ఆ వెపన్ ఖచ్చితంగా శాక్రో లాంటిదై ఉండాలి. దట్ ర్యాంక్ ఎ బెల్. జరిగిన ప్రతి ఒక్క హత్య వెనుక ఒక ఆధారం ఉంటుందని నిరూపించే విధంగా నువ్వు ఎప్పుడూ నీ మెడలో వేసుకునే ఈ లాకెట్. అండ్ దిస్ లక్కీ చార్మ్ ఈజ్ ఏ రియల్ మర్డర్ వెపన్. చెప్పు అవినాష్, ఎందుకే హత్య చేశావు? What are you saying, sir? Why should I? నేను అడిగేది అదే. Why should you? And how did you? ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పుడే నీలో మార్పులు గమనించాను. అందుకు ఆధారాలు లేకుండా లేవు అవినాష్. అజయ్ దగ్గరున్న ఆ మొబైల్. నీ ఫ్యామిలీ ఆల్బంలో నేను చాలాసార్లు చూసిన ఒక అమ్మాయి ఫోటో. ఆ ఫోటో నాకు క్లూగా దొరికింది. ఇన్వెస్టిగేషన్ చేసే ఇన్వెస్టిగేటర్కి మర్డర్తో ఏదో అనుబంధం. దట్ మే బీ కాషియస్. నీ రిలేషన్ ఫోటో అలాగే అజయ్ ఇమ్మోరల్ సైడ్ని గమనించినప్పుడు ఏదో సంబంధం ఉంటుందనిపించింది. వాళ్ళిద్దరి గురించిన పాస్ట్ టెన్స్ తెలిసిన వెంటనే దట్ లెట్ ద వే. విజయవాడ కాలేజీలో దారుణంగా హత్య చేయబడిన ఒక అమ్మాయి. హంతకుడెవరో ఇంకా తెలియలేదు. తను ఆత్మహత్య చేసుకుంది. అపర్ణ శేఖర్, నీ చెల్లెలు. అజయ్ వాళ్ళ నాన్నగారి ద్వారానే నాకు ఈ ఆధారాలన్నీ దొరికాయి. అపర్ణ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే అజయ్ కూడా విజయవాడలో ఉన్నాడు. అది మేము తెలుసుకున్నాం. అపర్ణ రేప్ చేయబడిన సమయంలో అజయ్ బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళాడు. ఇది నిజం. అప్పుడు కూడా నువ్వు హంతకుడు అని నేను నిర్ధారణకి రాలేదు. నేను నీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి హింట్లు ఇస్తూనే ఉన్నాను. ప్యూన్ రవి, డాక్టర్, ఆ తర్వాతే ఇడిక్యులా. ప్యూన్ని, డాక్టర్ని హంతకులుగా నిరూపించాలని నీ ఆవేశం. చెప్పరా? అది నా సందేహాన్ని ఇంకా బలపరిచింది. హంతకుడివి నువ్వే అయ్యుంటే నీకు సహాయం చేసిన వ్యక్తి అది ఇతనేనని నేను నిరూపించాల్సి వచ్చింది. అలాగే
నీకు ఇతనికి ఉన్న కనెక్టివ్ లింక్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. మీరిద్దరూ ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ ఈ హత్య జరుగుండేది కాదు. ఇట్ వాజ్ ఏ బ్లైండ్ ఛాన్స్, బట్ ఐ టుక్ ఇట్. నీ మొబైల్ నాకు అవసరమైంది, సో ఐ కాల్ ద డీజీపీ. అవినాష్ మొబైల్కి ఫోన్ చేసి నా ఫోన్ రీచ్ అవట్లేదని చెప్పండి. నా ఫోన్ ఎంగేజ్డ్ అని కానీ నాట్ రీచబుల్ అని కానీ మీరు చెప్పాలి. సార్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ డీజీపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవినాష్ మొబైల్తో కొంచెం పనుంది. ఇందులో ఉన్న లాస్ట్ డైల్ నెంబర్ని కొంచెం ట్రేస్ చేయాలి. $10:25కి 10:55కి నీ మొబైల్ నుంచి ఒకే ఒక నెంబర్కి కాల్ వెళ్ళింది. నేను ఇప్పుడు రేవతికి కాల్ చేసి నెంబర్ని ట్రేస్ చేయమన్నా. నేను పోలీస్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేయాలి. ఈ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ నాకు చాలా అవసరం. ఆల్ రైట్, యా, ఇట్స్ 9846033344. ద నెంబర్ బిలాంగ్స్ టు యూ, విష్ణు. ఒక్కటి మాత్రం నిజం అవినాష్, నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ని నువ్వు మళ్ళీ చూసింది ఈ బ్యాంకులోనే. నువ్విక్కడ ఈ బ్యాంకులో హత్య చేసిన అజయ్ అప్పుడు నీ చెల్లెలి మరణానికి కారణమైన అజయ్ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఒక కమాండ్ ఆపరేషన్ కోసం ఈ బ్యాంక్ లోపలికి వచ్చినప్పుడు నేను అస్సలు ఊహించలేదు. చాలా రోజులుగా వెతుకుతున్నా మోహం కూడా తెలియని నా శత్రువుని కలుసుకుంటానని. నేనే వి విజయ్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ కాల్ చేస్తాను రా. ఓకే, బాయ్. ఇక్కడ సైన్ చేయండి. ఓకే. హాయ్ అన్నయ్య, ఇదిగో చూడు, నేను టూర్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్. కన్న కలలన్నీ సర్వనాశనమైపోయాయి. ఇక నేను నా అన్నయ్యకి చెల్లెలుగా బతకలేను. నిన్ను నమ్మి మోసపోయినందుకు నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. నేను నిన్ను ఎంత ప్రేమించానో నువ్వు నన్ను అంత మోసం చేశావు. అజయ్, నేను వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆ పేరునే సైన్ని చూశాను. వాడే నా శత్రువుని తెలిసిన మరుక్షణం ఏం చేయాలో తెలియక సతమతమయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన విషయాన్ని కలిశాను. ఒకవేళ అపర్ణ ప్రాణాలతో ఉండుంటే తన చేతుల మీదుగానే నేను హత్య చేయించేవాణ్ణి. అమేజింగ్ కోఇన్సిడెన్స్. నువ్వు, అజయ్, విష్ణు మీ ముగ్గురు కూడా ఒకే చోట కలుసుకోవాలనేది ఆ దైవ నిర్ణయం. ఇట్స్ హిస్ బ్యాడ్ లక్. ఒంటరిగా ఇది చేయలేమని గ్రహించిన నువ్వు విష్ణుని తోడుగా చేసుకున్నావు. ప్రేమించిన అమ్మాయి కాబట్టి విష్ణు కూడా అంగీకరించాడు. ఆ తర్వాత అప్పుడు నేను ఎస్కేప్ అవడానికి నాకు ఒకళ్ళు అవసరం అయ్యారు. అప్పుడు జరిగిన గొడవల్లో నాకు సాయం చేయడం కోసమే డాక్టర్ నా ముందొచ్చి నిలబడ్డారు.
అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగిన తర్వాత నేను విష్ణుకి ఫోన్ చేశాను. ఒక్క నిమిషం వచ్చేస్తాను. హలో రే, వాడేనా? నువ్వు గుర్తుపెట్టావా? అది వాడేరా. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్లైట్కి వాడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు. వాడు వెళ్ళకూడదు. హాల్కు వెనకాల ఉన్న జనరేటర్ రూమ్లో నువ్వు మెయిన్ స్విచ్ని అన్నిటినీ నువ్వు ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఈ ఛాన్స్ని నేను మిస్ చేయదలుచుకోలేదు. కావాలంటే నేను తీసిస్తానులే. జరగని వీడు పెద్ద నసగాడు. అయ్యో సంతోష కరెంటు వైపు ఇక్కడున్న వాళ్ళని ఎవరిని బయటికి పంపించకుండా బ్యాంక్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని మీరు అనుకున్నారు. అక్కడే నా లెక్క తేడా కొట్టింది. నీ లెక్క చాలాసార్లు తేడా కొట్టింది. ఒక కస్టమర్ పర్స్ లోపల డెడ్ బాడీ పక్కనున్న బ్లేడ్ సగభాగాన్ని పెడితే చూసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు వేరే వైపుకి మరలిపోతుందని నువ్వు భావించావు. అందువల్లే డాక్టర్ మీద సందేహం కలిగేలా నువ్వు ప్రవర్తించావు. అద్భుతం, బాగా చేశావు. కానీ నువ్వు ఊహించింది ఏంటంటే ఆ పర్స్ ప్యూన్ దగ్గరికి వెళ్ళడమే. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. నీలో కనిపించిన ఆ కన్ఫ్యూషన్తోనే నేను గేమ్ స్టార్ట్ చేశాను. అవినాష్, ఒకవేళ నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. చట్టం ముందు ఏం జరిగినా కూడా ఏ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్. చెప్పండి సార్. మీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. కానీ అలా అని మీకు కలిగిన నష్టాన్ని నేను పూరించలేను. లెట్స్ ప్రే ఫర్ హిమ్.